కుమారస్వామికి 6 ముఖాలు ఏర్పడ్డాయని, అతనికి కార్తికేయుడని పేరు వచ్చిందని అంటారు. సప్తమహర్షుల భార్యలు 7గురిలో వశిష్ఠుడి భార్య అయిన అరుంధతి తప్ప మిగిలిన 6గురు కుమారస్వామిని పెంచారని కూడా ఒక కథ ఉంది. వారే కృత్తికలని చెబుతారు. కుమారస్వామి పుట్టినప్పుడు అతని సమీపంలోనే శివుడి విల్లు త్రిపురాసురులను చంపినది ఉన్నదట. కుమారస్వామి దాని నారి పట్టి లాగేసరికి పెద్దగా చప్పుడయిందట. అప్పుడు 2 దిగ్గజాలు కుమారస్వామి మీద పడ్డాయట. ఆ చంటి పిల్లవాడు వాటిని బంతుల్లాగా ఎగరవేసి ఆడుకుంటూ కేరింతలు కొట్టాడట. కుమారస్వామి పుట్టిన తరువాత బ్రహ్మ అతనికి పార్వతీ పరమేశ్వరులను చూపించి వీరే నీ తల్లిదండ్రులు అని చెప్పాడట. ఇంద్రుడు ఐరావతం తాలూకా గంటలు 2 తెచ్చి కుమారస్వామికి బహుమానంగా ఇచ్చాడు. కుమారస్వామి పుట్టినప్పుడు లోకమంతా సంక్షోభం పొందింది. అది చూసి కుమారస్వామి దర్పం చూసి భయపడి మునులు దేవతలు ఇంద్రుడి దగ్గరకు పరిగెత్తి, ఈ కుమారుడు నిన్ను ఓడించి ఇంద్రుడవుతాడు, అందుచేత ముందే నువ్వు అతన్ని చంపు అని సలహా ఇచ్చారు. ఇంద్రుడు సప్తమాతృకలను పిలిచి కుమారుణ్ణి చంపి రమ్మన్నాడని, వాళ్ళు అలా చెయ్యక కుమారస్వామికి తల్లుల్లాగా ఉండటానికి సిద్ధపడ్డారని మరొక కథ. సప్తమాతృకల ద్వారా కుమారుణ్ణి చంపించలేక ఇంద్రుడు అతనిపైకి యుద్ధానికి వచ్చి తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది కుమారుడికి కుడి భాగంలో తగిలి దాని నుంచి మేఘముఖం గల విశాఖుడు పుట్టుకు వచ్చాడు. విశాఖుడితో పాటు కన్యాకుమార గణాలు అనేకం పుట్టాయి. వాటిని చూసి ఇంద్రుడు భయపడి కుమారస్వామినే శరణుజొచ్చాడు. నీకు ఏం కావాలి అని కుమారుడు ఇంద్రుణ్ణి అడిగాడు. నువ్వు నాతో సఖ్యంగా ఉండాలి, నా ఇంద్ర పదవి నువ్వే తీసుకో అన్నాడు ఇంద్రుడు. నాకు నీ ఇంద్ర పదవి అవసరం లేదు అన్నాడు కుమారుడు. అలా అయితే దేవతలకు సేనానాయకుడిగా ఉండు అన్నాడు ఇంద్రుడు. కుమారస్వామి చాలామంది రాక్షసులను చంపాడు. వారిలో శూరపద్మాసురుడు, అంధకాసురుడు మొదలైన వారు ఉన్నారు. క్రౌంచ పర్వతం రాక్షసులకు గొప్ప స్థావరం. అందుచేత కుమారస్వామి క్రౌంచ పర్వతాన్ని ఛేదించాడు. అయితే అన్నింటికన్నా కుమారస్వామి సాధించిన గొప్ప విజయం తారకాసురుణ్ణి సంహరించటం. తారకాసురుడు బ్రహ్మ నుంచి వరాలు పొంది ఇంద్రుణ్ణి గడగడలాడించినవాడు. బ్రహ్మ కూడా దేవతలకు ఏ విధంగానూ సహాయపడలేకపోయాడు. ఇదంతా కుమారస్వామి పుట్టుకకు ముందే జరిగింది. అయితే కుమారస్వామి పుట్టి దేవసేనలకు నాయకుడైనాడు, కానీ తారకాసురుడి వధ మాత్రం సాధ్యం కాలేదు. కుమారస్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి విషయంతో, మంచి కథతో మీ ముందుకొస్తాను.